హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ వీడియో రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 2. పార్ట్ 1లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ బేసిక్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో టైప్ 1 క్వశ్చన్స్ 10, టైప్ 2 క్వశ్చన్స్ 10 తీసుకొని సాల్వ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. 3 numbers are in the ratio of 3:4:5. The sum of the largest and smallest equals the sum of second and 52. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 numbers 3:4:5 రేషియోలో ఉన్నాయన్నాడు. దట్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఇక్కడ సమ్ ఆఫ్ లార్జెస్ట్ ఎంత? 5x, స్మాలెస్ట్ 3x. రెండింటి సమ్ ఎంత? 3x + 5x 8x. 8x దేనికి ఈక్వల్ అన్నాడు? సమ్ ఆఫ్ సెకండ్ ఎంత? 4x. 4x మరియు దీని సమ్ 52కి ఈక్వల్ అన్నాడు. సో 4x ఇటువైపు వస్తే 8xలోంచి 4x తీస్తే 4x మిగిలిద్ది. అవతల వైపు 52. 4తో 13 పోతుంది. సో x = 13. అయితే ఇప్పుడు మనల్ని ఏమడిగాడు? స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. స్మాలెస్ట్ నెంబర్ ఎంత? ఈ మూడిట్లో 3x. x వాల్యూ 13 అయితే 3x ఎంత అవుతుంది? 3 × 13 = 39. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద నంబర్ టు బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నంబర్స్ 7, 16, 43, 79 టు మేక్ ద నంబర్స్ ఇన్ ప్రపోర్షన్. అంటే ఈ నెంబర్లకి 7, 16, 43, 79కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఈ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయని అడిగాడు. ఇక్కడ 2 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. యాడెడ్ అన్నప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. ఈ యాడెడ్ ప్లేస్లో సబ్ట్రాక్ట్ అడిగాడు అనుకో, ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే నంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయంటే అప్పుడు ఈ ఫార్ములా తీసుకోవాలి. సో ఇక్కడ యాడెడ్ అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 4 నెంబర్స్ ABCD. మనకి ఇచ్చిన నెంబర్లు ఏంటి? 7, 16, 43, 79. సో B ఎంత? B 16 × 43 మైనస్ A 7, D ఎంత? 79 బై A + D 7 + 79 మైనస్ B + C 16 + 43. ఇక్కడ 16 × 43 ఎంత అవుతుంది? 8, 68. 7 × 79. 7 8 560. 560 - 7 553 by 7 + 79 86. 16 + 43 59. పైన 5 135/27. 27తో ఎంత పోతుంది? 5తో పోతుంది. సో కావాల్సిన నెంబర్ ఎంత? 5. 5 ఈ 4 నెంబర్లకి యాడ్ చేస్తే ఆ 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇదే నేను వేరే విధంగా కూడా చేయొచ్చు. అదేంటో చూద్దాం. బేసిక్స్ నుంచి చేద్దాం. ఇది 4 నెంబర్స్ ప్రపోర్షన్లో ఉండాలంటే కండిషన్ ఏంటి? ముందు క్లాస్లో నేర్చుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏంటి? నెంబర్ యాడ్ చేసే ప్రపోర్షన్లో ఉండాలి కాబట్టి మనం యాడ్ చేసే నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ ఏంటేంటి? 7, 79. సో ఎక్స్ యాడ్ చేసాక 7 + x 79 + x ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏంటంటే 16, 49. 16 + x 43 + x సాల్వ్ చేస్తే 7 × 79 553. 7 × x 7x. x × 79 79x. x × x x² = 16 × 43. 16 × 43 ఎంత? 688. 16 × x 16x + 43. x × 43 + x × x x². ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 7x + 79x 86x. అవతల వైపు 16x + 43x ఇంత 59x. 59xని అవతల వైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది 59x. ఇక్కడ అవతల వైపు 688 ఉంది. ఈ 553ని అవతల వైపు తీసుకెళ్తే -553.
ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇది ఇస్తే 27x, ఇక్కడ డిఫరెన్స్ 5, 3, 1. 27, 5 x ఈక్వల్ టు 5. దీన్ని ఎట్లా కూడా చేయొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది ఎట్లనో చూద్దాం. 4 నెంబర్స్ ఏమేమి ఇచ్చాడు? 7, 16, 43, 79. ఈ మెథడ్లో సాల్వ్ చేయడానికి ఫస్ట్ పేర్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? 9. తర్వాత సెకండ్ పేర్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి 36 తీసుకొని ఈ రెండింటికి రేషియో తీసుకోవాలి. 9కి 36కి రేషియో ఎంత? 1:4. 1:4. ఇప్పుడు 1:4లో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3x ఈక్వల్స్ టు ఇక్కడ 4కి 7తో మల్టిప్లై చేయాలి. 1ని ఈ 43తో పేర్లో ఫస్ట్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. 4 7s are 28. 143, 43. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ని ఈ రెండింటికి, ఈ 1కి 4కి డిఫరెన్స్కి ఈక్వల్ చేయాలి. 1కి 4కి డిఫరెన్స్ 3x, ఇది రేషియో కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 3x. ఈ డిఫరెన్స్ 30 తీస్తే 15. x ఎంత? 15. ఈ విధంగా కాకుండా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఆ మెథడ్ ఏంటో కూడా చూద్దాం. మనకు 4 నెంబర్స్ ఏంటంటే 7, 16, 43, 79. మనకి ఏ నెంబర్ అయితే యాడ్ చేయమన్నాడు కాబట్టి 7 ఫస్ట్ నెంబర్ తీసుకొని 7 + x. అదే సబ్ట్రాక్ట్ చేయమని అడిగితే ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ తీసుకుంటాం. ఇప్పుడు ఎడిషన్ అడిగాడు కాబట్టి 7 + x తీసుకొని ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 9. అట్లానే ఇక్కడ ఈ పేర్లో ఫస్ట్ నెంబరు 43. 43 + x ఈ పేర్లో డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? 36 తీసుకొని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. 9 1s are 9 4s. 4 ఇటువైపు వస్తే 28 + 4x, 43 + x. x ఇటువైపు వస్తే 3x, 28 అవతల వైపు వెళ్తే 43 - 28, 15. x ఈక్వల్ టు 5. ఇట్లా ఈ ప్రాబ్లమ్ని ఈ 4 మెథడ్స్లో చేయొచ్చు. మీకు ఫేవరెట్ ఏదైతే అది దాన్ని ఎంచుకొని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేషియో బిట్వీన్ ఏ 2-digit నెంబర్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 4:1. ఇఫ్ ద డిజిట్ ఎట్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ 3 more than the digit at tens place, then the number is. ముందుగా 2 digit నెంబర్ అడిగాడు కాబట్టి మనం 2 digit నెంబర్ ఏబి అనుకుందాం. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేస్లో ఉంది. ఏ అనేది టెన్స్ ప్లేస్లో, బి యూనిట్ ప్లేస్లో ఉంది. మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు? ద రేషియో బిట్వీన్ ద 2 digit నెంబర్. 2 digit నెంబర్ ఏంటి? 10a + b. 2 digit నెంబర్కి మరియు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? ఏ, బి అనేవి డిజిట్స్ కదా, సో a + b. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 4:1 రేషియోలో ఉన్నాయి. అలాగే మనకి ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. అదేంటి? ద డిజిట్ అట్ ద యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? బి ఉంది. డిజిట్ అట్ యూనిట్స్ ప్లేస్ ఈజ్ 3 more than the digit at tens place. టెన్స్ ప్లేస్లో ఏముంది? ఏ ఉంది. ఆ ఏ కన్నా 3 ఎక్కువ అన్నాడు. సో ఈ రెండు ఈక్వేషన్తో మనం సాల్వ్ చేయాలి. సో 10a ఈ ఈక్వేషన్కి వస్తే 10a + b = 4a + 4b. 4a అవతల వైపుకి వస్తే 6a ఉంటుంది. b అవతల వైపుకి వెళ్తే 3b. 3 1s are 3 2s are a/b = 1/2. ఇక్కడ ఏని 1x అనుకుంటే బిని 2x అనుకుంటే బి ఎంత మనకి 2x, ఏ ఎంత x + 3. x యువతల వైపుకి వస్తే x ఉంటుంది. 2x నుంచి x పోతే x, రిమైనింగ్ 3. x వాల్యూ 3 వచ్చింది. మనకు అడిగింది ఏంటి? ఆ నెంబర్ ఏంటి అడిగాడు. నెంబర్ ఏంటి? ఏ, బి. ఏ ఎంత? 1x, x వాల్యూ ఎంత? 3. బి ఎంత? 2x. 2x ఎంత? 2 3 6. నంబర్ మనకి 36. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ని ఆప్షన్స్తో కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లనో చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఏ ఏంటి? 47. కండిషన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కండిషను రేషియో బిట్వీన్ ద 2 డిజిట్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఈ 47కి సమ్ ఆఫ్ డిజిట్స్కి రేషియో ఎంత అన్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత? 4 + 7 11. వీటి రేషియో ఎంత ఉంటుంది? 4:1 ఉంటుంది అన్నాడు. ఇది 4:1 అవుతుందో? అవ్వట్లేదు. సో ఈ ఆప్షన్ తప్పు అనమాట. ఆప్షన్ బి చూద్దాం. 69 by 6 + 9 15. 323/15. ఇది కూడా 4:1కి ఈక్వల్గా లేదు. సో ఈ ఆప్షన్ కూడా తప్పు. ఆప్షన్ సి చెక్ చేద్దాం. 36. సమ్ ఆఫ్ డిజిట్స్ 3 + 6 9. 9 1s 9 4s. ఇది 4:1. ఇది 4:1 అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. ఎగ్జామ్లో ఈ ప్రాసెస్ అంతా చేసే కన్నా ఇలా ఆప్షన్లో వెళ్ళిపోవడం ఈజీ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 3 numbers are in the ratio of 1/2 to 2/3 to 3/4. The difference between the greatest and the smallest number is 27. అయితే స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉంటాయని ఇచ్చాడు. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 27 ఇచ్చాడు. అయితే స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమని. సో 3 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 1/2 to 2/3 to 3/4. ఇలా ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా సింగిల్ డిజిట్లో తీసుకురావడానికి ఇక్కడ డినోమినేటర్స్ ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు డినోమినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకొని 3 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే మనకి డిజిట్స్లో రేషియో అనేది వస్తుంది. ఇక్కడ 2కి 3కి 4కి ఎల్సిఎం అంత 12. సో 12తో ప్రతి ఫ్రాక్షన్ని మల్టిప్లై చేద్దాం. 12 × 12 టు 12 చేస్తే ఎంత? 2 1s 2 6. 6:3 4. 4 2s 8. 4 3 3 × 3 9. సో 3 నెంబర్స్ ఈ రేషియోలో ఉన్నాయి. 6:8:9. మనకి కండిషన్ ఏమి ఇచ్చారు? గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ డిఫరెన్స్. గ్రేటెస్ట్ ఎంత? గ్రేటెస్ట్ 9, స్మాలెస్ట్ 6. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3. 3కి డిఫరెన్స్ 3 ఎంత? దేనికి ఈక్వల్? 27కి ఈక్వల్. 1 ఎంత అవుతుంది? 327 అయినప్పుడు 3 1s 3 9s 9. మనకి ఏం అడిగాడు? స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. అంటే 6 ఎంత అవుతుంది? 6 × 9 54. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఫ్రాక్షన్స్ని ఇట్లా ఎల్సిఎం కాకుండా వేరే విధంగా కూడా ఈ ఫార్ములాకి తీసుకురావచ్చు. అది ఎట్లా కూడా చూద్దాం. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 1:2, 2:3, 3:4. ఇప్పుడు మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ తీసుకొని మిగిలిన 2 ఫ్రాక్షన్స్లో డినోమినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ డినోమినేటర్ ఎంత? 3. థర్డ్ ఫ్రాక్షన్లో డినోమినేటర్ 4. ఇప్పుడు సెకండ్ నెంబర్ కనుక్కోవడానికి సెకండ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ తీసుకొని ఫస్ట్ ఫ్రాక్షన్లో డినోమినేటర్ తీసుకోవాలి. థర్డ్ ఫ్రాక్షన్లో కూడా డినోమినేటర్ 4. అలాగే థర్డ్ నెంబర్ కనుక్కోవడానికి థర్డ్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ తీసుకొని ఫస్ట్ ఫ్రాక్షన్లో డినోమినేటరు, సెకండ్ ఫ్రాక్షన్లో డినోమినేటర్ తీసుకొని ఇట్లా మల్టిప్లై చేసి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన రేషియో వచ్చింది. ఇక్కడ అన్నిట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ మిగిలింది ఎంత? 1 × 3 × 2 6. 2 × 4 8. 3 × 3 9. ఇది సేమ్ రేషియోలోకి వచ్చింది. ఇక్కడ నుంచి సేమ్ ఇట్లా సాల్వ్ చేసేవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 3 నేచురల్ నెంబర్స్ ఈజ్ 1029 అండ్ దే ఆర్ ఇన్ ద proportion of 1:2:4. The difference between the greatest number and the smallest number. ఏమిచ్చాడు? 3 నెంబర్స్ యొక్క స్క్వేర్స్ సమ్ ఇచ్చాడు. అదంతా 1029. అలాగే ఆ నెంబర్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 1:2:4 అని ఇచ్చాడు. అయితే గ్రేటెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు.
గ్రేటెస్ట్ నెంబర్ అంతా 4, స్మాలెస్ట్ నెంబరు 1. ఈ రెండిటికి డిఫరెన్స్ 3. ఆన్సర్ 3కి మల్టిపుల్ అవుతుంది. 31 కాదు, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ మెథడ్లో చేద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ వాల్యూ మనకి ఇచ్చాడు. మనకి రేషియో ఏంటి? 1, 2, 4. ఒకదాన్ని ఎక్స్ అనుకుందాం. సో 1x స్క్వేర్ వాల్యూ అంతా ఎక్స్ స్క్వేర్, సమ్ము ప్లస్ 2x స్క్వేర్ 4x స్క్వేర్, 4x స్క్వేర్కి సమ్ము 4x స్క్వేర్ వాల్యూ 16x స్క్వేర్. ఈ మూడింటిని సమ్ చేస్తే ఎంత ఇచ్చాడు వాల్యూ? మనకి 1029 ఇచ్చాడు. వీటిని కలిపితే 16, 20, 21x స్క్వేర్ ఈక్వల్ టు 1029. 21తో x స్క్వేర్ ఈక్వల్ 21, 4, 9. x స్క్వేర్ ఈక్వల్ టు 49. x వాల్యూ ఎంత అవుతుంది? √49 ఈక్వల్స్ టు 7. x వాల్యూ 7 వచ్చింది. మనకేం అడిగాడు? గ్రేటెస్ట్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అడిగాడు. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 4xలోంచి 1x తీస్తే 3x. x వాల్యూ 7, 3x వాల్యూ ఎంత? 3 × 7, 21. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. When x is added to each of 9, 15, 21 and 31, the numbers so obtained are in proportion. What is the mean proportional between the numbers 3x minus 2 and 5x minus 4? ఏమడిగాడు? అండ్ ఎక్స్ యాడెడ్ టు ఈ 4 నెంబర్స్కి ఎక్స్ యాడ్ చేస్తే రిజల్టింగ్ నెంబర్స్ ఏంటి? ప్రపోర్షన్లో ఉంటాయి అన్నాడు. అలా ప్రపోర్షన్లో ఉంటే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూకి మీన్ ప్రపోర్షన్, ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన 2 నెంబర్లకి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమని. ఆల్రెడీ మనం సెకండ్ ప్రాబ్లం చూసాం. ఇలాంటి ప్రాబ్లమ్ని 4 టైప్స్గా సాల్వ్ చేయడం. సో ఇక్కడ నేను ఒక టైప్లో సాల్వ్ చేస్తున్నా, ఒక మెథడ్లో. ఇచ్చిన 4 నెంబర్స్ ఏంటి? 9, 15, 21, 31. ఈ రెండింటికి డిఫరెన్స్ 6. ఈ రెండింటికి డిఫరెన్స్ 10. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో తీసుకోవాలన్నా కదా, 3:5. రేషియో తీసుకున్నాక ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 3, 3కి 5కి డిఫరెన్స్ 2x. ఇప్పుడు దీన్ని 5ని 9తో మల్టిప్లై చేయాలి. ఎంత? 45. 3ని 21తో మల్టిప్లై చేయాలి. ఎంత? 63. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలని. డిఫరెన్స్ ఎంత? 13 + 18. 2x 18. ఎక్స్ వాల్యూ ఎంత? 9. మనకి ఎక్స్ వాల్యూ 9 వచ్చింది. 9 వస్తే ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత? 3x - 2. 3 × 9 - 2. ఇంకో నెంబర్ 5 × 9 - 4. 3 9s are 27 - 2. ఇక్కడ 45 - 4. 25. ఇక్కడ 41. మనకు ఇప్పుడు ఏం అడిగాడు? దీనికి మీన్ ప్రపోర్షన్ అడిగాడు. ఈ 2 నెంబర్స్కి మీన్ ప్రపోర్షన్ మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం. మీన్ ప్రపోర్షన్ ఏంటి? b² = ac. b అనేది మీను, a అండ్ c ఆర్ ఫస్ట్ అండ్ థర్డ్ ప్రపోర్షన్స్. ఫస్ట్ది ఎంత? 35, c 41. b² = 25, 41. b = √25 to 41. 25 5 × 5 కాబట్టి బయటకు వస్తే 5. 41. ఇక్కడ డేటా రాంగ్ వచ్చింది. ఇక్కడ 5x - 4 కాదు, 5x + 4 రాసుకోండి. +4 +4 49. 49కి రూట్ ఎంత? 7. 7 5s are 35. ఇక్కడ b వాల్యూ 35. మీన్ ప్రపోర్షన్ ఎంత? 35. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Average of 2 numbers is 62. If 2 is added to the smallest number, the ratio between the numbers becomes 1:2. The difference between the numbers. మనకి ఏమి ఇచ్చాడు? యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు. అలాగే ఒక కండిషన్ ఇచ్చాడు. స్మాలెస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తే ఆ సెకండ్ నెంబర్కి
ఆ 2 యాడ్ చేసిన నెంబర్కి రేషియో ఎంత 1:2 అని ఇచ్చాడు. అయితే డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ నెంబర్స్ అడిగాడు. సాల్వ్ చేద్దాం. యావరేజ్ ఎంత 62. మనకి సమ్ ఆఫ్ నెంబర్స్ కావాలి కాబట్టి ఎస్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత మనకి 2 కదా, యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ 2. సమ్ ఎంత వస్తుంది ఇప్పుడు 2 × 62 124. ఈ సమ్ ఏంటి, సపోజ్ ఇచ్చిన 2 నెంబర్స్ని ఏ కమా బి అనుకుందాం. ఏ ప్లస్ బి యొక్క సమ్ము 124. అలానే మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ ఏని స్మాలెస్ట్ నెంబర్ అనుకుందాం, బిని బిగ్గర్ నెంబర్ అనుకుందాం. మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, ద రేషియో 2 ఈజ్ యాడెడ్ టు ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అంతా ఏకి 2 యాడ్ చేస్తే దానికి మరి ద రేషియో బిట్వీన్ ద నెంబర్స్ ఇంకో నెంబర్ అంతా బి యాడ్ చేస్తే ఈ రెండింటికి రేషియో ఎంత వస్తుందని చెప్పాడు 1:2 1/2. ఇక్కడ ఏ ప్లస్ బి 12 సాల్వ్ చేద్దాం. ఏ ప్లస్ 2 యువతలకు వస్తే 2a + 4 = b. ఇక్కడ ఏ బి ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 2a + 4 = 124. 3a, a + 2a 3a, 4 అవతలకి వెళ్తే 124 - 4 = 120. ఏ వాల్యూ ఎంత అవుతుంది 3 4, ఏ వాల్యూ 40 ఇచ్చింది. ఏ వాల్యూ 40 అయినప్పుడు ఏ ప్లస్ బి ఎంత 124. మనకు బి కావాలంటే 124లో నుంచి ఏని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఏ ఎంత 124 - ఏ ఎంత 40. సబ్స్ట్రాక్ట్ చేస్తే 84. మనకు అడిగింది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అడిగాడు. బి పెద్దది కాబట్టి బిలోంచి ఏం తీస్తే 84లోంచి 40 సబ్స్ట్రాక్ట్ చేస్తే 44. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. When x is subtracted from each of 19, 28, 55, 91, the numbers so obtained in order are in proportion. What is the value of x? సెకండ్ ప్రాబ్లంలో మీకు యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2 ఫార్ములాస్ చెప్పిన ఫార్ములా యూజ్ చేసి చేయాలంటే అక్కడ ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, లేదా సింపుల్గా వేరే మెథడ్లో చేయాలంటే అది ఎట్లనో చెప్తా. ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడు 19, 28, 55, 91. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. రెండింటికి డిఫరెన్స్ ఎంత 9. అట్లానే ఈ రెండింటికి డిఫరెన్స్ 36. డిఫరెన్స్ తీసుకొని ఈ రెండింటి రేషియో తీసుకోవాలి. 9 1s are 4, 1x 4x. అప్పుడు వీటికి డిఫరెన్స్ ఎంత 4xకి 1xకి డిఫరెన్స్ 3x. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది 4 × 19 ఎంత 76. దీనికి అలాగే 1 × 55. ఈ రెండింటి డిఫరెన్స్ 3xకి ఈక్వల్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 21 = 3x. 3 1s are 3 7. ఎక్స్ వాల్యూ ఎంత 7. ఎట్లా అయినా చేయొచ్చు, లేదా నేను ఫార్ములా యూజ్ చేస్తానంటే సెకండ్ ప్రాబ్లంలో మీకు ఫార్ములా ఇచ్చాను, అందులో సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The ratio of number of balls in bag X Y is 2:3. 5 balls are taken from the bag Y and are dropped in the bag X. The number of balls are equal in each bag now. Number of balls in each bag now is. ఏమన్నాడు, ఎక్స్ బ్యాగ్లో వై బ్యాగ్లో బాల్స్ 2:3 రేషియోలో ఉన్నాయండి. 5 బాల్స్ వై బ్యాగ్లోంచి తీసేసి ఎక్స్ బ్యాగ్లో వేసాడంట. వేసాక ఏమైంది, వేసాక ఎక్స్ వై ఈక్వల్ అయ్యాయి. అయితే ప్రెజెంట్ ఈ కండిషన్లో ఉన్నప్పుడు వై బ్యాగ్లో ఉన్న బాల్స్ ఎన్ని అని అడిగాడు. ఇప్పుడు ఎక్స్ బ్యాగ్లో బాల్స్ 2k, వై బ్యాగ్లో బాల్స్ 3k అనుకుందాం. రెండింటి సమ్ ఎంత 2k + 3k, టోటల్ బాల్స్ 5k. ఇప్పుడు ఎక్స్ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి, వై బ్యాగ్లో కూడా ఎన్ని ఉన్నాయి.
అంటే 2 బ్యాగుల్లో కూడా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఒక బ్యాగ్‌లో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి 2తో డివైడ్ చేస్తే 2.5K. సో ప్రెజెంట్ ఎక్స్ బ్యాగ్‌లో, వై బ్యాగ్‌లో 2.5K ఉన్నాయి. ఇనీషియల్‌గా ఎక్స్ బ్యాగ్‌లో ఎంత ఉన్నాయి? 2K, వై బ్యాగ్‌లో 3K. ఇక్కడ వై బ్యాగ్‌లోంచి 5 బాల్స్ తీసేసాను. 5 బాల్స్ ఏంటి? ఏ డిఫరెన్స్? ఇనీషియల్‌కి, ఫైనల్‌కి. వైలో ఇనీషియల్ ఎంత? 3K. ఫైనల్ ఎంత? 2.5K. వీటి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 5 బాల్స్ ఇచ్చాడు. 3Kలోంచి 2.5K తీస్తే 0.5K ఈక్వల్ టు 5. మనకు అడిగింది ఏంటి? నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఈచ్ బ్యాగ్ నో. ఈచ్ బ్యాగ్లో ప్రెజెంట్ ఎంత ఉన్నాయి? 2.5K. 0.5K 5 అయితే 2.5K ఎంత? K వాల్యూ 5/0.5 అవతల వైపు వెళ్తే ఈక్వల్స్ టు 5. పైన కింద 10తో మల్టిప్లై చేస్తే 5, 10. ఇక్కడ K వాల్యూ 10. మనకు కావాల్సింది ఎంత? 2.5K వాల్యూ. 2.5 ఇంటూ K ఎంత? 10. 2.5 ఇంటూ 10 25. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A certain sum is divided between A, B, C and D such that the ratio of the shares of A and B is 1:3, that of B and C is 2:5 and that of C and D is 2:3. If the difference between the shares of A and C is 3,510 rupees అయితే then the share of D, మనకి D షేర్ కనుక్కోమండి. ఏమి ఇచ్చాడు? ABCD రేషియో ఇచ్చి ఏసీలకి డిఫరెన్స్ ఇచ్చాడు. డి వాల్యూ ఎంతో డి షేర్ కనుక్కోమని. మనకి ఏసీలు డిఫరెన్స్ ఇచ్చాడు, కానీ ఏసీకి రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు. సో ఏసీకి ఉన్న రిలేషన్ ముందు మనం కనుక్కోవాలి. ఇక్కడ డిఫరెంట్ రేషియోస్ ఇచ్చినప్పుడు కామన్ రేషియో కనుక్కోవడానికి ఎట్లా చేయాలో చూద్దాం. ముందు A/B ఎంత ఇచ్చాడు? 1:3. B/C ఎంత? 2:5. C/D ఎంత ఇచ్చాడు? 2:3. ఇప్పుడు మనం కామన్గా కనుక్కోవడానికి A/B/C/D కనుక్కోవడానికి దీన్ని 2 విధాలు కనుక్కోవచ్చు. ఫస్ట్ టైప్లో వేరియబుల్స్ 4 కాబట్టి దానికి ఒకటి మైనస్ చేసి 3. ఇక్కడ 1, 2, 3. ఏకి ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏకి తీసుకోవాలి. 1 into 2 into 2. 1 into 2 into 2. బీకి సెకండ్ నుంచి స్టార్ట్ చేయాలి. 2 into 2 into 3. 2 into 2 into 3. సికి నెక్స్ట్ వేరియబుల్ నుంచి ఇక్కడ 2 into 3 into 5. 2 into 3 into 5. ఫస్ట్ ఏకి ఈ 3 తీసుకున్నాం. నెక్స్ట్ బీకి ఒకటి వదిలేసి ఇవి 2, 3 కూడా తీసుకున్నాం. నెక్స్ట్ సికి ఈ 2 వదిలేసి 2, 3, 5 తీసుకున్నాం. ఇప్పుడు డికి ఈ నెక్స్ట్ 3 తీసుకుంటాం. డికి 3 into 5 into 3. ఇప్పుడు క్యాన్సిల్, కామన్ టర్మ్ ఏం లేదు కాబట్టి మల్టిప్లై చేద్దాం. 2 into 2 4, 12, 12, 2 3 6, 30. 3 into 5 15 into 3 45. ఇప్పుడు మనకి ఏబిసిల రేషియో వచ్చింది. ఈ రేషియోని వేరే విధంగా కూడా కనుక్కోవచ్చు. అది ఎట్లా కూడా చూద్దాం. నెక్స్ట్ A/B/C/D. ఏబీలకి రేషియో 1:3, బీసీలకి 2:5, సిడీలకి రేషియో 2:3. ఇక్కడ ఈ మెథడ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఖాళీ ప్లేసుల్ని, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ ఖాళీ ప్లేస్ని కూడా 3 తోటే ఫిల్ చేయాలి. ఇక్కడ 2 ముందు 2తో, 5 తర్వాత 5తో, ఇక్కడ 2 ముందు 2తో ఇలా ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఏ లైన్లో ఉన్న నెంబర్ని దాని కింద మల్టిప్లై చేసేయాలి. ఏకి 1 into 2 into 2 4. బి 2 into 2 4, 4 into 3 12. అట్లనే 3 into 5 15, 15 into 2 30. 3 into 5 5 into 3 45. ఇట్లా కూడా ఏబిసిడి రేషియో కనుక్కోవచ్చు.
ఇప్పుడు మనకి డేటాలో ఏమి ఇచ్చాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ అండ్ సికి డిఫరెన్స్ ఎంత, 30 - 4 26. 30 - 4 26. 26 లెట్స్ వీటిని ఎక్స్ అనుకుందాం. 26x వాల్యూ 3510 ఇచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 26తో చేస్తే 1 పోతే 91 3 5. సో ఎక్స్ వాల్యూ 135 వచ్చింది. మనకి ఏం అడిగాడు, షేర్ ఆఫ్ డి అడిగాడు. డి ఎంత, 45. 45x. ఎక్స్ 45 అయితే 45x ఎంత అవుతుంది, 45 × 135 మల్టిప్లై చేస్తే ఇక్కడ సాల్వ్ చేసే కన్నా డిజిటల్ సమ్ 2 45 కూడా 9 మల్టిపుల్ 9 5s, అలానే 135 కూడా అట్లా అవసరం లేదు, 5 5s యూనిట్ డిజిట్ 5 వస్తుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ 5 ఉండేది యూనిట్ డిజిట్ 6075. ఇది ఆన్సర్. ఇదే ప్రాబ్లంని వేరే విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు, అది ఎట్లనో చూద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏకి సికి ఇచ్చాడు. డైరెక్ట్గా ఏకి సికి రిలేషన్ కనుక్కుంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో మనకి ఏకి బికి రేషియో ఇచ్చాడు, అలాగే బికి సికి కూడా రేషియో ఇచ్చాడు. ఇక్కడ బికి బికి క్యాన్సిల్ అయిపోయి ఏకి సికి రేషియో వచ్చింది. ఏ టు బి ఎంత ఇచ్చాడు, 1/3. అట్లాగే బి టు సి 2/5. ఇప్పుడు 2 × 1 2, 3 × 5 15. ఇప్పుడు ఏ వాల్యూ 2x, సి వాల్యూ 15x అనుకుంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 15xలోంచి 2x తీసేస్తే సి మైనస్ సి, 15x - 2x = మనకు వాల్యూ ఎంత ఇచ్చాడు, 3510. 15xలోంచి 2x తీస్తే 13x = 3510. ఎక్స్ వాల్యూ ఎంత, 270. మనకి అయితే ఇప్పుడు డి వాల్యూ కనుక్కోమని. మనకి సి వాల్యూ ఎక్స్ వాల్యూ తెలుసు, మనకి సి వాల్యూ ఎంత, సి ఎంత 15x. సి = 15x, దట్ ఈస్ 15 × 270. మనకి కావాల్సింది డి వాల్యూ. డికి సికి రిలేషను ఇది, సికి డికి రిలేషను 2:3. ఇది ఎంత అయింది, 2 యూనిట్స్ ఎంత అవుతుంది, 15 × 270. అయితే 3 యూనిట్స్ ఎంత, సో కాలిక్యులేట్ చేద్దాం. 15 × 270/2 × 3 చేస్తే 35. దీన్ని సాల్వ్ చేస్తే ఇదే ఆన్సర్ వచ్చింది, 6075. లేకపోతే యూనిట్ డిజిట్ కూడా 3 5s 5s, 5 5s, 5 × 5 5 యూనిట్ డిజిట్ అవుద్ది, అట్లా కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో 17:24 సో దట్ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు 1:2 రేషియో. ఇక్కడ ఏమడిగాడు, 17కి 24కి ఏ నెంబర్ యాడ్ చేయడం కానీ లేకపోతే ఏ నెంబర్ తీసేయాలి, సో దట్ రిజల్టింగ్ నెంబరు 1:2 రేషియోలో ఉండాలి. దీన్ని ఆప్షన్ నుంచి చేయొచ్చు, ముందు స్టాండర్డ్ మెథడ్లో చేద్దాం, తర్వాత ఆప్షన్ నుంచి ట్రై చేద్దాం. ఫస్ట్ 17:24. 17లోంచి యాడెడ్ సబ్ట్రాక్టెడ్ అన్నాడు కాబట్టి ప్లస్ మైనస్ తీసుకున్నాం. నెంబరు ఏ నెంబర్ అయితే తెస్తామో దాన్ని ఎక్స్ అనుకుందాం. 24 ± x ఇదే రేషియోలో ఉంటుంది. ఎక్స్ తీసేసిన తర్వాత కానీ కలిపిన తర్వాత 1:2 రేషియోలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2 ఇటువైపు వస్తే 2 17 34 ±
2x ఈక్వల్ టు 24 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 34 ప్లస్ 2x ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్. ఇది ప్లస్ తీసుకుందాం, ఇక్కడ మైనస్ తీసుకుందాం. 34 మైనస్ 2x ఈక్వల్స్ టు 24 మైనస్ ఎక్స్. ఇక్కడ ఫస్ట్ ప్లస్ సాల్వ్ చేస్తే ఎక్స్ అవతల వైపుకి వస్తే 2x మైనస్ ఎక్స్ ఎక్స్. 34 అవతల వైపు వెళ్తే 24 మైనస్ 34 మైనస్ 10. ఇక్కడ సాల్వ్ చేస్తే 34 2xను అవతల వైపు పంపిస్తే 2x మైనస్ ఎక్స్. 24ని ఇటువైపు తీసుకొస్తే 34 మైనస్ 24 10 ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ 17 ప్లస్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఎంత -10, అంటే 17లోంచి 10 తీసేయాలి. అదే మైనస్ తీసుకున్నప్పుడు 17 మైనస్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 10. సో 17 మైనస్ 10. సో ఆన్సర్ ఏంటి? 17లోంచి 10 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఏమి 4 అవుతుంది. ఇలా కాకుండా ఆప్షన్లతో కూడా సాల్వ్ చేయొచ్చు. అది ఎట్లనో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ తీసుకున్నాం. ఆప్షన్ 1 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ అన్న. 17లోంచి 17 మైనస్ 5 24 మైనస్ 5. 17లోంచి 5 తీస్తే 12, 24లోంచి 5 తీస్తే 19. ఇది 1:2 రేషియోలో లేదు కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఏంటి? 10 యాడ్ చేయమంటున్నాడు. 17 ప్లస్ 10 ఎంత? 27. అలాగే 24 ప్లస్ 10 34. ఇది కూడా 1:2 రేషియో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. డైరెక్ట్గా ఆప్షన్ 4 తీసుకుందాం. 17 ప్లస్ 10 27. అలాగే 24 ప్లస్ 10 34. సారీ, ఇది 10 సబ్ట్రాక్టెడ్ అన్నాడు కదా. 17 మైనస్ 10 7. 17 మైనస్ 10 అలాగే 24 మైనస్ 10 చేస్తే 7/14. 7 1s 7 2s. సో 1:2. ఇది 1:2 రేషియోలో ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్. ఇలా ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఆప్షన్ నుంచి వెళ్ళి కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ సతీష్ గాట్ ట్వైస్ యాజ్ మెనీ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇన్ సైన్స్. సతీష్కి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయంట? సైన్స్లో వచ్చిన దానికి ట్వైస్ వచ్చాయి. సైన్స్లో 1 వస్తే ఇంగ్లీష్లో ట్వైస్ అంటే 2 వచ్చాయి. అలాగే టోటల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్లస్ సైన్స్ ప్లస్ మ్యాథ్స్ టోటల్ మార్క్స్ 180 ఇచ్చాడు. అలాగే రేషియో ఆఫ్ హిజ్ మార్క్స్ టు ఇంగ్లీష్ టు మ్యాథ్స్. ఇంగ్లీష్కి మ్యాథ్స్కి అంత ఇచ్చాడు. ఇంగ్లీష్ 2 అయితే మ్యాథ్స్ 3 ఇచ్చాడు. సో రిజల్టింగ్ రేషియో ఏంటి? 2 సేమ్ కాబట్టి 1 మ్యాథ్స్ 3. వీటిని ఎక్స్లో తీసుకుంటే సమ్ ఎంత? 3 సబ్జెక్ట్స్ది 2x, ఇంగ్లీష్కి 2x, సైన్స్కి x, మ్యాథ్స్ 3x ఈక్వల్స్ టు 180. సమ్ చేస్తే 6x ఈక్వల్ టు 180. ఎక్స్ వాల్యూ ఎంత? 6 3 30. మనకు అడిగింది ఏంటి? వాట్ ఈజ్ మార్క్స్ ఇన్ సైన్స్. సైన్స్లో ఎన్ని మార్క్స్? సైన్స్లో మార్క్స్ ఏంటి? 1x. ఎక్స్ వాల్యూ ఎంత? 30. ఇది సైన్స్లో మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 36, whereas average of 9 of them is 34. If the remaining 2 numbers are in the ratio of 2:3, then find the value of the smaller number between 2 remaining numbers. Okay. ఇక్కడ యావరేజ్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. A is equal to S by N. మనకేమి ఇచ్చాడు? 11 నెంబర్స్ యావరేజ్ 36 ఇచ్చాడు. అయితే 11 నెంబర్స్ సమ్ ఎంత అవుతుంది? సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ ఎన్. ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. ఇక్కడ 11 నెంబర్స్ యావరేజ్ 36. సో 11 నెంబర్స్ సమ్ము 11 ఇంటూ 36. ఇది ఎంతకి ఈక్వల్? 9 నెంబర్స్ యావరేజ్ 34. 9 ఇంటూ 34 ప్లస్
ఇంకా రిమైనింగ్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటి సమ్‌ని ఒకదాన్ని ఏ అనుకుందాం. ఇంకో దాన్ని బి అనుకుందాం. ఏ నుంచి స్మాలర్ నంబర్ అనుకుందాం. సో, ఏ ప్లస్ బి. ఇక్కడ 1136 జార్ 396, 934, 270, 36, 306 ప్లస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవుతుంది? 306 అటువైపు వెళ్తే 90. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత? 90 వచ్చింది. ఈ 2 నెంబర్స్కి రేషియో మనకు రిలేషన్ ఇచ్చాడు. రిమైనింగ్ 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. అంటే ఏ బై బి ఎంత రేషియోలో ఉన్నాయి? 2:3. ఇక్కడ ఏబీలు 2, 3. సో దీన్ని 2x, దీన్ని 3x అనుకుంటే ఏ ప్లస్ బి 2x ప్లస్ 3x 5x. 5x వాల్యూ ఎంత? 90. x వాల్యూ 518. ఇప్పుడు మనకి ఏమడిగాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద స్మాలర్ నెంబర్. స్మాలర్ ఏంటి? ఏ ఎంత? 2x. x వాల్యూ 18 అయినప్పుడు 2x వాల్యూ ఎంత? 2 × 18 36. ఇలా కాకుండా వేరే విధంగా కూడా చేయొచ్చు. అది కొంచెం లాంగ్వేజ్ మార్చేద్దాం ఈ టైప్ అర్థం చేసుకోవడానికి. సపోజ్ ఇక్కడ 11 మంది పీపుల్ ఉన్నారు. వాళ్ళేంచి ఒక్కొక్కరు 36 స్వీట్స్ తినగలరు నార్మల్గా. కానీ నార్మల్గా 36 తినగలరు. కానీ ఒకరోజు ఈ 11 మందిలో 9 మంది ఒక్కొక్కరు 34 తిన్నారు. అదే 34 తిన్నారు. అంటే ఇంకా వాళ్ళ కెపాసిటీకి ఎంత వదిలేసినట్టు? 2 వదిలేసినట్టు. ఒక్కొక్కరు 2 వదిలేశారు. 9 మంది ఎంత వదిలేసినట్టు? 9 రెళ్ళ 18 వదిలేశారు. ఈ 18 ఎవరు కంప్లీట్ చేయాలి? ఇక్కడ మిగిలిన 11 మందిలో మిగిలిన ఇద్దరు. వాళ్ళది ఎంత నార్మల్గా ఇనిషియల్గా? ఇద్దరికి ఒక్కొక్కరు 36 కాబట్టి ఇద్దరికి మొత్తం ఎన్ని? 36. 36 72. 72 ప్లస్ ఈ 9 మంది వదిలేసిన 18 కలిపితే 90. వీళ్ళిద్దరూ 90 స్వీట్స్ కంప్లీట్ చేయాలి. 90 స్వీట్స్లో ఒకడు 2 వంతులు తింటాడు, ఇంకొకడు ఏంచి 3 వంతులు తింటాడు. ఇక్కడ మనకు అడిగింది ఏంటి? 2 వంతులు తినేవాడిది ఎంత? 90 స్వీట్స్ టోటల్ 5 పార్ట్స్ అయితే 2 వంతులు ఎంత? 5 వంతులకి 18, 2 × 18 36. ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 1:5. దేర్ ప్రొడక్ట్ ఈజ్ 320. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్. మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, n1, n2. వాటి రేషియో ఎంత? 1, 5. వీటిని x అనుకుందాం. దేర్ ప్రొడక్ట్ ఏమి ఇచ్చాడు? 1x × 5x = 320. ఇక్కడ దీని వాల్యూ ఎంత? x × 5x 5x² = 320. x² = 64. 5 6 564 క్యాన్సిల్ అయితే x = 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 8. సో x వాల్యూ 8 వచ్చింది. మనకు అడిగింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ దీస్ నెంబర్స్. n1 ఎంత? 1x 8. n2 ఎంత? 5x. 5x అంటే 5 × 8 40. మనకు అడిగింది ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దీస్ నెంబర్స్. n2 స్క్వేర్ మైనస్ n1 స్క్వేర్. n2 స్క్వేర్ ఎంత? 40². n1 స్క్వేర్ 8². 40² ఎంత? 1600 మైనస్ 8² 64. సో 15 44 15 60 40 15 36 ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది చూద్దాం అది ఎట్లా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? 2 నెంబర్స్ 1:5 రేషియోలో ఉన్నాయి. అడిగింది ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అడిగాడు. డిఫరెన్స్ ఏంటి? x 5x. వీటి డిఫరెన్స్ ఏంటి? స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్. ముందు ఇటు స్క్వేర్ చేద్దాం. x² 5x² 5x² ఎంత? 25
ఇలా రాద్దాం. ఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ 5x హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ టు 25x స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగింది. డిఫరెన్స్ ఎంత? 24x స్క్వేర్. అంటే ఆన్సరు 24 మల్టిపుల్ అయ్యి ఉండాలి. 24లో 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 3 × 8 అంటే ఆన్సరు 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి, 8 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఆప్షన్లో చెక్ చేద్దాం. ఏ ఆప్షన్ 3, 8 రెండింటికి మల్టిపుల్. ఆప్షన్ 1 1+3 ఇది 3తో డివైడ్ అవ్వట్లేదు. ఇది కూడా డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 1+3 5 5 10 13 ఇది కూడా డివైడ్ అవ్వట్లేదు. ఓన్లీ ఆప్షన్ 3 అనమాట. సో ఆన్సరు 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15. The reciprocals of squares of the numbers 1 and 1/2 and 1 and 1/3 are in the ratio of. ఏం అడుగుతుండు? ఈ నెంబర్ల యొక్క స్క్వేర్స్కి రెసిప్రోకల్స్ అడుగుతుండు. ఫస్ట్ ఈ నెంబర్లు 1 and 1/2 1 and 1/3. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మారిస్తే 2 × 1 + 1 3/2 3 × 1 + 1 4/3. వీటికి ఏం చేయమన్నాడు? వీటికి ఏం స్క్వేర్స్ అడిగాడు. సో వీటిని స్క్వేర్ చేస్తే 9/4 4 4 60/9. అడిగింది ఏంటి? స్క్వేర్ చేసాం. నెక్స్ట్ ఈ స్క్వేర్స్కి రెసిప్రోకల్స్ అడిగాడు. వీటిని రెసిప్రోకల్ చేస్తే అంతే రివర్స్ చేయాలి. 4/9 9/16. ఇప్పుడు దీన్ని రేషియోలోకి మార్చడానికి క్రాస్ మల్టిప్లై చేస్తే 16 × 4 64 16 × 4 64 అలాగే 9 × 9 81. సో ఆన్సర్ 64:81. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ టికెట్ in the ratio of 8 to 11, the number of tickets sold fall in the ratio of 23:21. Then what is the increase in revenue if revenue before increase in price of the ticket was 36,800? ఇక్కడ ఏమన్నాడంటే టికెట్ ప్రైస్ 8, సపోజ్ వీటిని రూపీస్ అనుకుందాం. 8 రూపాయల నుంచి 11 రూపీస్కి ఇంక్రీజ్ చేస్తే సోల్డ్ అయిన నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అయినవి 23x నుంచి 21xకి పడిపోయాయి అనమాట. లేకపోతే దీన్ని కూడా అబ్సల్యూట్ నెంబర్లో తీసేసుకుందాం. 23 సోల్డ్ అయిన టికెట్స్ 23 నుంచి 21కి పడిపోయాయి. ముందు 23 సేల్ అయితే ఇప్పుడు 21 సేల్ అవుతుంది. అయితే చేంజ్ అయిన అదే ఇంక్రీజ్డ్ అమౌంట్ ఎంత అడిగాడు? బిఫోర్ అదే సేల్ అవ్వకముందు టోటల్ రెవెన్యూ 36,800 అయితే మనకి ఇంక్రీజ్ అయింది అడిగాడు కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఇనీషియల్ వాల్యూ ఎంత? మనకి రెవెన్యూ ఫార్ములా ఏంటి? రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ టికెట్స్. ఇనీషియల్ రెవెన్యూ ఎంత? ఇనీషియల్ ప్రైస్ 8 ఇంటూ నెంబర్ ఆఫ్ టికెట్స్ 23. అలాగే ఫైనల్ ప్రైస్ ఎంత? ఇంక్రీజ్ చేసిన తర్వాత 11. అలాగే ఇంక్రీజ్ చేశాక సోల్డ్ అయిన టికెట్స్ ఎంత? 21. ఇప్పుడు వీటి రేషియో ఎంత? 16 24 ఈక్వల్ టు ఇక్కడ పైన 184 కింద ఏమైనా 21 231. ఈ 184 వాల్యూ ఎంత ఇచ్చాడు? ఇనిషియల్ వాల్యూ 36,800 ఇచ్చాడు. అయితే వాటి డిఫరెన్స్ అడిగాడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 16 31 40 47. సో 180 యూనిట్స్ వాల్యూ 36,800 అయితే 47 యూనిట్స్ ఎంత? సో 36,800/184 ఇంటూ 47 ఇంటూ 94 2s ఇంటూ 9400. ఆన్సర్ 9400. అలా కాకుండా ఇక్కడ 47 మల్టిపుల్ కూడా చూసి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 125 డివైడెడ్
ఏ సమ్ 125 ఈజ్ డివైడెడ్ అమంగ్ ఎస్ ఆర్ కే ఇన్ సచ్ ఏ వే దట్ ఎస్ గెట్స్ 10 మోర్ దెన్ ఆర్ గెట్స్ 5 మోర్ దెన్ కే. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ షేర్స్? వాట్ విల్ రేస్ ది ఎస్ఆర్కేకి అమౌంట్స్ వచ్చిన షేర్స్ రేషియో అడిగాడు. సో ఫస్ట్ బేస్ ఏముంది? కే కన్నా ఆర్కి ఎక్కువ, ఆర్ కన్నా ఎస్కి ఎక్కువ. సో మనం బేస్ కే తీసుకుందాం. దట్స్ కేకి సెట్ అయిన అమౌంట్ అనుకుందాం. అప్పుడు ఆర్కి ఎంత వస్తుంది? ఆర్ గెట్స్ 5 మోర్ దెన్ కే. ఎస్కి ఎంత? ఆర్ కంటే 10 ఎక్కువ. ఆర్కి ఎంత? కే ప్లస్ 5. అలాగే ఎస్కి ఏంటి? ఆర్ కన్నా 10 ఎక్కువ. సో ఎస్ గెట్స్ కే ప్లస్ 15. ఇప్పుడు ఎస్ఆర్కేకి మొత్తం వచ్చింది ఎంత? సమ్ ఎంత? కే ప్లస్ ఎస్ ప్లస్ ఆర్ ప్లస్ కే ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 125 ఇచ్చింది. ఎస్ ఎంత? కే ప్లస్ 15. ఆరు కే ప్లస్ 5. కేక్ వాల్యూ కే ఈక్వల్ టు 125. ఇక్కడ 3k ప్లస్ 20 ఈక్వల్ టు 125. 3k ఈక్వల్ టు 20 అవతలకు పంపిస్తే 125 మైనస్ 20. 125లోంచి 20 తీస్తే 105. ఇప్పుడు కే వాల్యూ ఎంత? 3 3s are 3 5s are. కే వాల్యూ 35. అయితే ఇప్పుడు వీటి రేషియో అడిగాడు. కే ఎస్ఆర్కేలు రేషియో అడిగాడు. ఎస్కి ఆర్కి రేషియో. కేకి ఎంత? 35. ఆర్కి ఎంత? కే ప్లస్ 5. 35 ప్లస్ 5 ఎంత అవుతుంది? 40. ఎస్కి ఎంత? కే ప్లస్ 15. 35 ప్లస్ 15 ఎంత? 40 50. సో ఇక్కడ ఇవన్నీ 5తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 5 10s, 5 8s, 5 7s. సో రేషియోస్ 10:8:7. దీన్ని ఇట్లా కాకుండా వేరే మెథడ్లో కూడా ఆప్షన్ ద్వారా వెళ్ళి కూడా చేయొచ్చు. అది ఎట్లానో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే 12 ప్లస్ 10 ప్లస్ 9 ఎంత? 22 31. ఈ 31 దేనికి మల్టిపుల్ అయి ఉండాలి? సమ్ ఇచ్చాడు కదా 125. దీనికి మల్టిపుల్ అయి ఉండాలి. సో 31 125కి మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ 1 రాంగ్. ఆప్షన్ 2 చూస్తే 10 ప్లస్ 8 ప్లస్ 7 18 25. 25 అనేది 125కి మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. ఆప్షన్ 3 చెక్ చేద్దాం. 13 ప్లస్ 10 ప్లస్ 7 ఇంత 30. 30 125కి మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ 3 కూడా తప్పు. అలాగే ఆప్షన్ 4 కూడా చెక్ చేస్తే అది కూడా 125కి మల్టిపుల్ కాదు. సో ఇలాగ ఆప్షన్ బట్టి కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 50 less had applied and 25 less selected, the ratio of selected to unselected would have been 9:4. So how many candidates had applied if the ratio of selected to unselected was 2:1? ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనం అప్లైడ్, సెలెక్టెడ్ అండ్ అన్సెలెక్టెడ్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇనిషియల్గా అప్లైడ్ ఎంతమంది ఇచ్చారు? ఇనిషియల్గా అప్లైడ్ ఎంతమంది ఇచ్చారు? అప్లైడ్ అంటే ఎవరెవరు? సెలెక్టెడ్ ప్లస్ అన్సెలెక్టెడ్. ఇనిషియల్గా సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ అంత 2:1. సెలెక్టెడ్ అంత 2x, అన్సెలెక్టెడ్ 1x. సో అప్లైడ్ ఎంతమంది? టోటల్గా 3x. 2x ప్లస్ x 3x. ఇప్పుడు ఈ ఇనిషియల్గా అప్లై చేసిన వాళ్ళు 50 మంది తక్కువయ్యి, అలాగే సెలెక్టెడ్ అయిన వాళ్ళు 25 పీపుల్ తక్కువ అయితే ఈ రెండింటికి రేషియో ఎంత అవుతుంది? 9:4. ఏ రేషియో ఇది? సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి. మనకి టోటల్ రేషియో కావాలంటే, అంటే టోటల్ అప్లైడ్ కావాలంటే రేషియో ఈ రెండింటిని కలపాలి. 9 ప్లస్ 4 ఎంత? 13. అలాగే సెలెక్టెడ్ ఎంత? 9. సో దీన్ని బట్టి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. 3x మైనస్ 50 2x మైనస్ 25 ఈక్వల్ టు ఏ రేషియో? 13/9. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే
27x 9 యువతలకు వస్తే 450 ఈక్వల్ టు 26x మైనస్ 3 325. 26 యువతలకు వస్తే x ఈక్వల్ టు 125. ఎక్స్ వాల్యూ మనకి 125 ఇచ్చింది, కానీ అడిగింది ఏంటి, హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ అప్లైడ్ అన్నది. అంటే అప్లైడ్ క్యాండిడేట్స్ ఎంతమంది, 3x. ఎక్స్ వాల్యూ 125 అయితే 3x ఈక్వల్ టు 3 ఇంటూ 125 ఈక్వల్స్ టు 375. ఇది ఆన్సర్. ఇదే క్వశ్చన్ని సింపుల్గా వేరేలా కూడా చేయొచ్చు, అదేంటో చూద్దాం. ఇక్కడ ఇనిషియల్గా అప్లైడ్ ఎంతమంది, 3x, సెలెక్టెడ్ 2x, ఫైనల్ అప్లైడ్లో 50 పీపుల్ లెస్, అంటే ఇక్కడ అప్లైడ్లో ఎంతమంది తక్కువ, 50. సెలెక్టెడ్లో 25 మైనస్ 25. ఇలా చేశాక వీల్ రేసి అంత 13:9. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంటూ 9, 3 9s 27x మైనస్ 13 ఇంటూ 2 26x ఈక్వల్స్ టు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 13 ఇంటూ 25 మైనస్ 325 మైనస్ 9 ఇంటూ 50 మైనస్ 9 ఇంటూ మైనస్ 50 మైనస్ 450. ఇట్లా చేస్తే x ఈక్వల్ టు మైనస్ 325 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 450. x ఈక్వల్ టు 125. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్, 3x కావాలి, 3x 375. అలా కాకుండా ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. మనకు అడిగింది హౌ మెనీ క్యాండిడేట్స్ అప్లైడ్, అంటే అప్లైడ్ ప్లస్ అదే సెలెక్టెడ్ ప్లస్ అన్సెలెక్టెడ్ ఎంత, x ప్లస్ అది 2x ప్లస్ x 3x. ఆన్సరు మల్టిపుల్ ఆఫ్, ఆన్సర్ మనకు కావాల్సింది 3x కదా, ఆన్సర్ మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. ఇక్కడ ఆప్షన్ చెక్ చేస్తే 125 1 + 2 3 3 + 5 8 8 నుంచి 3 మల్టిపుల్ కాదు. ఇక్కడ 2 + 5 7 7 3కి మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 1 రాంగ్. ఇక్కడ 3 + 7 + 5 15, ఇది 3కి మల్టిపుల్, సో ఆన్సరు 3 అవుతుంది. ఇక్కడ 5 కూడా 3 మల్టిపుల్ కాదు కాబట్టి 4 కూడా తప్పు, ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ జాబ్ అప్లికెంట్స్ హ్యాడ్ అప్లైడ్. సో ఇది 18th క్వశ్చన్ మోడల్, ఇది హోంవర్క్, మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సర్టెన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ సునీత, అమిత్ అండ్ విభా ఇన్ రేషియో ఆఫ్ 2:3:4. If Vibha gets 14,416, then total amount is. ఇక్కడ సునీత, అమిత్ అండ్ విభా రేషియో ఎంత, 2:3:4. విభాగ్ ఎంత వచ్చింది, వీళ్ళని 2x రేషియో తీసుకుందాం. విభా 4x అమౌంట్ ఎంత, 4x ఈక్వల్స్ టు 14,416. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 4 3 6 0 4. మనకు అడిగింది ఏంటి, టోటల్ అమౌంట్ అడిగాడు. టోటల్ ఎంత, ఇక్కడ 2x + 3x + 4x 5 9 9x కావాలి. ఎక్స్ వాల్యూ 3604, అప్పుడు 9x వాల్యూ ఎంత, 3604 ఇంటూ 9, సో 36 4.5 32. ఇది ఆన్సర్. ఒకవేళ ఇలా కాకుండా ఆన్సరు ఇంకోలా కూడా చేయొచ్చు. మనకి టోటల్ అమౌంట్ 9x కాబట్టి ఇక్కడ ఆన్సర్లో 9 మల్టిపుల్ చెక్ చేసుకున్నా సరిపోదు. ఆన్సర్లో 4 + 3 7 7 9 9తో క్యాన్సిల్ అయింది. 4 + 9 12, ఇది 9తో క్యాన్సిల్ అవ్వట్లేదు, సో ఆప్షన్ 1 కాదు. 3 + 2 5 5 + 4 9, ఇది 9, ఇది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఇక్కడ 3 + 6 9 4
9తో క్యాన్సిల్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. 1 + 6 7, 7 + 2 9, 1 + 9 10, 10 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా తప్పు. సో ఇలా 9తో 9 మల్టిపుల్ చెక్ చేసి కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.